వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. నారా రోహిత్ పోటీ అక్కడి నుంచైనా లోకేష్ ఆ దిశగా హామీ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజున మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో నారా లోకేష్ బ్రదరు, నారా లోకేష్ బాబాయ్ అయిన రామ్మూర్తి నాయుడు కొడుకు ఎవరైతే ఉన్నారో నారా రోహిత్ పదే పదే రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో సినిమాల్లో కూడా ఉన్నాడు. తనకంటూ ఒక ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ కూడా ఆయన క్రియేట్ చేసుకోవడం జరిగింది. బట్ పూర్తి స్థాయిలో సీరియస్గా రాజకీయ అరంగేట్రం చేయకపోయినప్పటికీ ఆయన మాత్రం తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన రాజకీయాల మీద తనకు ఆసక్తి ఉంది అనే అంశాన్ని మాత్రం జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇక అటు సినిమాల పరంగా కూడా కొంతమేరకు అయితే ఆయన సక్సెస్ సాధించారని అనుకోవాలి. కొంత నారా ఫ్యామిలీ నుంచి వచ్చి కొంత డిఫరెంట్ హీరోగా ఆయన ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేశారు. ప్రతినిధి లాంటి మూవీస్ కూడా యూనిక్గా ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశాయి. బాణం సినిమా దగ్గర స్టార్ట్ అయిన ప్రస్థానం ఇంకా సినిమాల్లో కొనసాగుతూనే వస్తుంది. ఇటీవలే ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఇక ఎప్పుడు కూడా బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి, రామ్మూర్తి నాయుడు తనతో డిఫర్ అయినప్పటికీ ఏదైతే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, బట్ చంద్రబాబు నాయుడు మాత్రం రామ్మూర్తి నాయుడు ఫ్యామిలీకి మాత్రం డే 1 నుంచి ఆయన అండగానే నిలబడ్డారు. తన తమ్ముడు గురించో ఆయన ఫ్యామిలీ గురించో ఎప్పుడు చంద్రబాబు నాయుడు పరుషంగా మాట్లాడింది కూడా మనం చూడం. రామ్మూర్తి నాయుడు అనారోగ్యం పాలైన తర్వాత కూడా రోహిత్ని ఆయన బ్రదర్ని దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నాయుడు. అటు లోకేష్తో కూడా నారా రోహిత్కి అంతే బాండింగ్ ఉండింది. ఆ ఫ్యామిలీ వాళ్ళిద్దరు కూడా నారావారిపల్లి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో రోహిత్ బాండింగ్ కానీ అంతే సూపర్గానే ఉండింది ఫస్ట్ నుంచి. ఎక్కడ వాళ్ళ మధ్య పొరపొచ్చాలు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ ఎప్పుడు కూడా మనం చూడం. ఇక మొన్న 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అటు నారా భువనేశ్వర్ని అవమానించినప్పుడు ఆయన టీము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కామెంట్స్ చేసినప్పుడు చాలాసార్లు రోహిత్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. నారా రోహిత్ ఎన్నోసార్లు కొడాలి నాని అండ్ వంశీ లాంటి వాళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అప్పుడే ప్రచారం జరిగింది ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారని. తారక రత్న ఎలాగైతే ప్రచారం జరిగిందో ఆయన గురించి కూడా అలాగే ప్రచారం జరిగింది. బట్ అప్పటికి ఆయన ఇంకా సినిమాల్లోనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తన వివాహం అయిపోయిన దగ్గర నుంచి 4-5 సందర్భాల్లో ఆయన తన జీవితంలో తన పెదనాన్న ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, తన బ్రదర్ అయిన లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ సహచర్యం ఎలా ఉంది అనే అంశాలను చెప్పుకునే క్రమంలో తనకు రాజకీయ ఆసక్తి ఉంది అని చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన, ఎక్కడ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నా, చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఎప్పుడు ఆయన. ఎక్కడికి తన టీడీపీ కార్యక్రమాలకు గెస్ట్గా పిలిచినా వెళ్తానే ఉంటాడు. ఎన్నిసార్లు మాట్లాడినా ఎక్కడ కాంట్రవర్సీకి అయితే నారా రోహిత్ చోటు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఫ్రీక్వెంట్గా తనకి రాజకీయాల్లోకి రావాలని ఉంది. తాను వీలైనంత త్వరగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాను. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే అటు నా బ్రదర్ లోకేష్ కానీ, అన్న లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పెదనాన్న కానీ ఎలాంటి అడ్డు చెప్పే ప్రయత్నం చేయరు, నాకు ఆసక్తి ఉంది అని చెప్తా ఉన్నారు ఆయన. అయితే ఎప్పుడైతే రోహిత్ ఇలాంటి ప్రకటన చేశారో అప్పటి నుంచి ఆయన పొలిటికల్ అరంగేట్రానికి సంబంధించి విపరీతమైన వార్తలు వచ్చాయి చాలా సందర్భాల్లో. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం కూడా నారా రోహిత్ మాట్లాడడం జరిగింది. రాజకీయాల్లోకి రాబోతా ఉన్నాను నేను, అయితే ప్రత్యక్ష ఎన్నికలు అంటేనే తనకి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది. సో తన తండ్రి కూడా ఆల్రెడీ టచ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి రాజకీయాల్ని, సో తను కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టారని మనం అనుకోవాలి. సో ఈ క్రమంలోనే ఈరోజు రోహిత్ని కూడా పూర్తి స్థాయిలో లోకేష్ కూడా స్వాగతిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇన్ కేసు వచ్చే ఎన్నికల నాటికి ఆయన చెప్తున్నట్టుగా లోకేష్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నట్టుగా నారా రోహిత్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఆయన ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయబోతున్నారు అని ఒక చర్చ అయితే నడుస్తోంది. స్టార్టింగ్లో ఆయన ఒక 2-3 నెలల క్రితం ఆ మాట అన్నప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీని తెర మీదకి తీసుకొచ్చారు చాలామంది. కానీ ఈరోజు అక్కడి నుంచి పులివర్తి నాని ఉన్నారు ఎమ్మెల్యేగా. ఆయన అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, లోకేష్ దగ్గర కానీ గుడ్ లుక్స్లో ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అంటే చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీకి అంత హార్డ్ కోర్ సీట్గా దాన్ని భావించేవాళ్ళు. బట్ ఇప్పుడు అంత సెంటిమెంట్ అయితే లేదు. సో అలాంటి క్రమంలో ఈరోజు పొంగనూరు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఎందుకు పొంగనూరునే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఈరోజు పొంగనూరు మీద టీడీపీ నిజంగానే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి 14 ఎలక్షన్ ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ సార్వత్రిక ఎన్నికలు ఫేస్ చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అంతేకాదు ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా అంతే, పెద్దిరెడ్డి గెలవడం జరిగింది. అక్కడి నుంచి మనం తీసుకుంటే మొన్నటి ఎన్నికల్లో చాలా ముందుగానే టీడీపీ ప్లాన్ చేస్తూ వచ్చింది. చెల్లా రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని ముందుగానే అక్కడ బరిలో దించే ప్రయత్నం చేసినా మొత్తం వన్ సైడ్ వేవ్, కూటమి వేవ్ కనిపించిన అన్ని జిల్లాల్లో. బట్ ఆ రోజు మాత్రం పెద్దిరెడ్డే గెలవడం జరిగింది. ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా రాజంపేట నుంచి గెలిచారు. ఆయన అమర్నాథ్ రెడ్డి ఉన్నారో, నల్లారి కిరణ్ కుమార్ ఫాదర్, అప్పటి నుంచి కూడా ఆయనకన్నా జూనియర్ అయినప్పటికీ పెద్దిరెడ్డి ఆల్మోస్ట్ వీళ్ళు సమకాలికుడుగానే ఉన్నారు చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి. సో అప్పటి నుంచి పార్టీలు వేరైనా విత్ ఇన్ ద పార్టీలో ఉన్న రాజకీయ వైరం అయితే ఉండింది పెద్దిరెడ్డికి. అటు నల్లారి ఫ్యామిలీతో కావచ్చు, ఇటు నారా చంద్రబాబు నాయుడుతో కావచ్చు చాలాసార్లు ఆయన విభేదించిన సందర్భాలు అయితే ఉన్నాయి.
అయితే బయటపడి అందరిలాగా బూతులు తిట్టు ఇంకొకటో చేయరు. ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందుకే అంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన కొడుకును కూడా గెలిపించుకొని తాను కూడా మొన్న ఎమ్మెల్యే అయ్యారంటే పెద్దిరెడ్డి మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. తన సొంత క్యాడర్ని చూసుకునే విషయం కానీ, కాన్స్టిట్యున్సీని తనకు తిరుగు లేకుండా చేసుకునే విషయంలో కానీ పెద్దిరెడ్డి నిజంగా తిరుగులేని రాజకీయ వ్యూహం అనే చెప్పుకోవాలి. సో అలాంటి పెద్దిరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదం తీసుకొని ఆయనకు అప్పగించే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడిని. ఆయన ఆఖరికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవాలి తన కాన్స్టిట్యున్సీలో కుప్పానికన్నా కూడా ఆ రోజు చాలా చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్న అందరి మీద కేసులు పెట్టించి రాళ్లదాడి జరిపిన పరిస్థితి అయితే ఉంది. తలలు పగలు కొట్టారు టీడీపీ క్యాడర్వి. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అనుచరులను చాలామంది ఆయన ఫాలోవర్స్ని తమ వైపుకి తిప్పుకొని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయించేవాళ్ళు. కుప్పానికి నిధులు వరద పారించారు. కుప్పంలో ఎక్కడి నుంచో నీళ్ళు తెప్పిస్తాం అని చెప్పేసి అందరి నీవా నుంచి నీళ్ళు తెప్పిస్తామని చెప్పి ఆర్టిఫిషియల్ గేట్లు పెట్టి మళ్ళీ వెతుకుని వెళ్ళిపోయారు జగన్ వెళ్ళిపోయిన తర్వాత. అలా ఎన్నో అరాచకాలు చేశారు వైసీపీ వాళ్ళు. సో వీటన్నిటినీ అక్కడ డైరెక్షన్ చేసింది మాత్రం పెద్దిరెడ్డి. అందుకే పెద్దిరెడ్డి మీద సపరేట్ యాంగిల్లో చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని. ఇప్పటిదాకా ఆయన వెండెట్టా పాలిటిక్స్ చోటు ఎవరు, కానీ పెద్దిరెడ్డిని కొడితే రాజకీయంగానే కొట్టాలనేది చంద్రబాబు నాయుడు వ్యూహం. అందుకే ఈరోజు చూసినట్లయితే ఒకవైపు ఆయన మీద మందరపల్లి ఫైల్స్ తగ్గడం కేసు దగ్గర నుంచి భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. ఆయన కొడుకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని బెయిల్ మీద ఉన్నారు. సో ఇక్కడ పొంగనూరులో ఉన్న కొన్ని మండలాలను తీసుకెళ్లి మొన్న అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది. సో ఆ రకంగా పెద్దిరెడ్డి రాజకీయ ఆధిపత్యానికి కొంత చెక్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు అనే చర్చ అయితే వచ్చింది. అయితే ఇప్పటికీ అక్కడ ఒక సరైన క్యాండిడేట్ని ఎస్టాబ్లిష్ చేయాలని కూడా టీడీపీ భావిస్తూ ఉంది. ఇన్ కేస్ నారా రోహిత్ అదే స్థాయిలో కనుక ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆయన్ని వచ్చే ఎన్నికల్లో పొంగనూరు నుంచి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా దించబోతున్నారు అనేది అక్కడ స్థానికంగా నడుస్తున్న చర్చ. సామాజిక వర్గ సమీకరణాల్లో తీసుకున్నా ఏ యాంగిల్లో తీసుకున్నా ఆ సీట్కి అయితేనే పర్ఫెక్ట్గా నారా రోహిత్ యాప్ట్ అవుతారు. అలాగా నారా రోహిత్కున్న ఒక సెంటిమెంట్, అటు నారా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఆ ఫ్యామిలీకి దగ్గర పడవడం కానీ ఇవన్నీ కూడా లోకేష్ ఇచ్చే సపోర్ట్ కానీ ఇవన్నీ ఆయనకు ప్లస్ అవుతాయి. పెద్దిరెడ్డి మీద నిలబడితే ఈజీగా నారా రోహిత్ సీట్ గెలుచుకుంటారు అనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి నిజంగానే లోకేష్ హామీ ఇచ్చారని కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, నిజంగా ఆ దిశగానే పార్టీ రోహిత్ మీద ఫోకస్ పెడుతుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.